హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇక ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కొన్ని విచిత్రమైనటువంటి ప్రశ్నలు కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి వస్తుంది. ప్రశ్నలే, విమర్శలు కాదు. ఎందుకంటే ఇక్కడ నేను 2 పాయింట్స్ని చెప్పాలనుకున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు బిజినెస్ చేసేటువంటి మోటో కాదు. బిజినెస్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ అసలు నాకు లేదన్నమాట, పబ్లిక్ను బేస్ చేసుకొని. సో మనం ఈ మధ్యకాలంలో రెండింటిని మనం చెప్పాం. ఒకటి ఏంటంటే, ఆల్గో అనేటువంటి డెవలప్ చేస్తామని చెప్పాం. అది ఇంకా టెస్టింగ్ మోడ్లోనే ఉంటాయి. అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదనమాట. ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి ఆల్గోని బయటికి తీసుకొని రావటం. మీరు చాలామందిని చూసి ఉంటారు. చాలా రకాలైనటువంటి ప్రయోగాలు, ఆల్గోలు ఇవన్నీ అమ్మి వాళ్ళు క్యాష్ చేసుకున్నారే కానీ మీకు ఉపయోగపడకపోగా మీ యొక్క జేబుల్ని ఖాళీ చేసి లూటికి చేసినటువంటి సందర్భాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ చేసేటువంటి పని పర్ఫెక్ట్గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆల్గో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ టెస్టింగ్ మోడ్. ఆల్రెడీ మన దగ్గర 1 or 2 ఉన్నాయి. అవి ముందు వాటిని మాత్రం రిలీజ్ చేస్తాము. అది టైం తీసుకుంటుంది, టెస్టింగ్ అనేటువంటిది జరగాలి కాబట్టి. తర్వాత మెయిన్గా ఇండికేటర్ అనేటువంటిది నేను చాలామంది చెప్పాను. నేను ఒక 4-5 డేస్లోనే మనం రిలీజ్ చేయొచ్చు అని చెప్పాము. కానీ ఆ ఇండికేటర్ని ఇంకా బెటర్మెంట్గా చేస్తే ఇంకా ఎట్లా ఉంటుంది, మనం లైవ్లో కూడా టెస్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి మీకు ఇవ్వగానే మీరు ఎలా పడితే అలా ట్రేడ్ చేసి మీరు నష్టపోయే కంటే కూడా ముందు దాని గురించి ఎడ్యుకేట్ చేసి దాని కనుక రిలీజ్ కనుక చేస్తే అప్పుడు మీకు మంచి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా మనం రిలీజ్ చేసాము, ఏదో 1-2 సార్లు మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇక ఆ ఇండికేటర్నే మీరు దాని జోలికి వెళ్ళి దాని వైపే చూడనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా సెట్ అయింది. అయితే ఆ ఇండికేటర్ని ఇంటర్లాక్ చేసేటువంటిది ఆ పనిలో ఉన్నాను. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా పబ్లిక్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. పబ్లిక్ హ్యాపీగా ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. తర్వాత మూడో విషయం వచ్చేసరికి, వాంటేజ్ అనేటువంటిది మీరు ప్రమోట్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎనాలిసిస్లు కానీ లేకపోతే కాల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేయకపోతే ఎట్లాగూ అని చెప్పేసి అంటున్నారు. చేస్తాం. రేపు కాపీ ట్రేడింగ్ కావచ్చు, ఆల్గోలు ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు వాంటేజ్ని బేస్ చేసుకొని మనం ఎక్కువగా రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, మనం అనుకునేటువంటి అదే చెప్తుంది, బిజినెస్ మోటో కనుక ఉన్నట్టయితే ఆ టెక్నికల్ డెవలపర్ని వీడిని ఆయన పట్టుకొని ఏదో తొందరగా వాడికి 10,000, 20,000, 50,000 పడేసేసి, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, వాటిని ఏదో మోటివేట్ చేసేసి ధనాన్ని రిలీజ్ చేసేవాడిని. కానీ నాకున్నటువంటి పర్సనల్ పనులు కావచ్చు, నాకున్నటువంటి ట్రేడింగ్ కాన్సెప్ట్ కావచ్చు, వీటన్నిటి వలన కొంచెం ఇవన్నీ డిలే అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకో 2 or 3 డేస్లో మండే ఆర్ ట్యూస్డేలో మనం ఖచ్చితంగా ఓపెన్ చేయడం అంటే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మంచిగా మనం ఏం చేసినా కూడా ట్రేడర్ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ వ్యూలోనే మనం చేయడం అనేటువంటి జరుగుతుంది. మీరు కానీ గమనిస్తే చాలామంది ట్రేడర్స్, చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో వీటిలో ఊదరగొట్టేసి మిమ్మల్ని మిస్గైడ్ చేసేసి మీ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మీ ద్వారా లబ్ధి పొంది మీరు నష్టాన్ని పోయేటట్టు చేసినటువంటి వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, నంబర్ ఆఫ్ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, మనం ఏం చేసినా కూడా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దాని మీద బ్యాక్ స్టెప్ వేయకుండా ఉండాలనేటువంటిది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదో హడావుడిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాను, వాంటేజ్ అనేటువంటిది మనం మనకి స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అని అంటే ఎప్పుడు కూడా ఇతరుల మీద డిపెండ్ కాకూడదు. అసలుకి మనం సొంతంగా మన యొక్క ఐడియాలజీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు క్యాండిల్స్ ఉన్నాయి, అసలు పిన్ బార్ కానీ లేకపోతే హ్యాంగింగ్ మ్యాన్ కానీ, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్లు, ఇన్సైడ్ బార్స్, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచిస్తూ ఇక్కడ క్యాండిల్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి ఏంటి అనేటువంటి దాంట్లో మీరే ఒక డిజైన్ చేసుకొని ఏదో ఒక ఇండికేటర్ని పెట్టుకొని అట్లా డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. బెటర్ రిజల్ట్ అనేటువంటిది మీరు సంపాదించగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వాంటేజ్ని రెఫరల్ లింక్ ఇచ్చి ఓపెన్ చేయమన్నాను. ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా రెఫరల్ లింక్ ఇస్తాను, నో ప్రాబ్లం. కానీ అసలు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు డిపాజిట్ ఎలా చేయాలి, ఎలా మనం ట్రేడింగ్ చేయాలి అనేటువంటిది కూడా వేరే వాళ్ళు చెప్పేతేనే మనం నేర్చుకునే స్థితిలో ఉంటే అప్పుడు మనం సరైనటువంటి ప్రోగ్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా మనం ట్రేడింగ్లో సంపాదించలేము. కాబట్టి ఫస్ట్ అసలు మనం సెర్చ్ చేయాలి, మన మైండ్కి కొంత
పని పెట్టాలి. అప్పుడు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ కూడా మీ ట్రేడింగ్ యొక్క లైఫ్ స్టైల్‌నే మార్చేస్తది. దాని ద్వారా మీరు సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా ఏదో ఒక విషయాన్ని అట్లా చెప్పేసేసి వదిలేస్తా. దాని ద్వారా మన మన ఫాలోవర్స్ అల్లుకుపోయి దాన్ని లోతుపాతులను కొంచెం స్టడీ చేసి మంచిగా ఎఫెక్టివ్ ట్రేడ్స్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే కానీ మరొకటి కాదు. ఇప్పుడు చాలామంది కనుక జాయిన్ అయితే నాకు వస్తాయి కదా! కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను ఎప్పుడన్నా ప్రతిసారి దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నానా? లేదు. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, మెల్లమెల్లగా చెప్తా ఉంటాం. అవకాశం దొరికినప్పుడు చెప్తా ఉంటాం. అవి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఎట్లా ఎంటర్ అవ్వాలా? ఎలా డిపాజిట్ చేసుకోవాలా? ఎలా విత్‌డ్రా చేసుకోవాలా? ఎలా ట్రేడింగ్ చేయాలా? అనేటువంటిది కొంచెం మీరు రీసెర్చ్ చేశారనుకోండి, అప్పుడు మిగతా అన్నీ కూడా చాలా ఈజీనెస్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ వి కాంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ అనమాట. అవర్ సెల్ఫ్ బ్రిడ్జ్ అవర్ కెరియర్. కాబట్టి పర్మనెంట్‌గా ట్రేడింగ్‌లో ఉండాలనుకున్నోళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు ఆళ్ళు చేయాలి. ఖచ్చితంగా ఆల్గో ఈ ఇండికేటర్ మాత్రం 2, 3 రోజుల్లో చూద్దాము ఇయన్నీ. అంటే నాకున్న బిజీ కారణంగానే నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. టైంని స్పెండ్ చేయలేకపోతున్నాను. అది గమనించండి. మీరు కేర్‌ఫుల్‌గా ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. థ్యాంక్ యూ.